అందరూ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే, దేవుని వాక్యము ఇక్కడ 9వ వచనం నుంచి మనం చూసినట్లయితే, యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయ్య అన్న ఒక మనిషిని చూచి, నన్ను వెంబడించమని అతనితో చెప్పగా, అతడు లేచి ఆయన వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా, ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది, మన దేవుడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, మన తండ్రి అయిన యెహోవా, ఆయన బలిని కోరుకునే దేవుడు కాదంట. మరి దేన్ని కోరుకుంటాడు ఆయన? కనికరమును కోరుకునే దేవుడు. బలిని కోరుకునే దేవుడు కాదు, కనికరమును కోరుకునే దేవుడు. అయితే ఇక్కడ ప్రియదేని బిడ్డలారా, సుంకపు బైబిల్లో మనం చూస్తే, ఇక్కడ సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అన్న ఒక మనిషిని చూచి, నన్ను వెంబడించమని యేసు ప్రభు చెప్పాడు. సో మత్తయ్య యేసు ప్రభువుని వెంబడించడం జరిగింది. అయితే ఇప్పుడు దేని బిడ్డలారా, ఒక ఇంట్లో యేసు ప్రభు కూర్చొని భోజనం చేస్తున్నాడు. ఒక ఇంట్లో యేసు ప్రభు భోజనం చేస్తున్నాడు. భోజనం చేస్తుంటే ఆయనతో పాటు సుంకరులు పాపులు మరి ఆయన శిష్యులు కూడా ఆయన భోజనం చేసే చోట కూర్చుని ఉన్నారు. భోజనం చేసే చోట కూర్చుని ఉన్నారు. అయితే పరిసయ్యులు ఉన్నారు అక్కడ. పరిసయ్యులు ఏం చేస్తున్నారంటే, ఈయన సుంకరులతోనూ పాపులతోనూ భోజనం చేస్తున్నాడు అని అడుగుతారు. ఈయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేస్తున్నాడు అని పరిసయ్యులు అడుగుతారు. ఎందుకు భోజనం చేయుచున్నాడు, ఈయన ఎందుకు కలిసి భోజనం చేయుచున్నాడు అని అడుగుతారండి. అప్పుడు యేసు ప్రభువు చెప్తున్నటువంటి మాట, ప్రియదేని బిడ్డలారా, యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు, అనారోగ్యము గలవారికే కదా వైద్యుడు అవసరం అంటారండి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్న ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు కదా, రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు కదా అని యేసు ప్రభు మాట్లాడతాడండి. అంటే దీని అర్థం ఏంటంటే, యేసు ప్రభు ప్రతి వాక్యానికి ఉపమానంగా మాట్లాడుతున్నాడు. ప్రతి వాక్యానికి యేసు ప్రభు ఉపమానం లేకుండా ఎక్కడ మాట్లాడలేదు. ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు, అనారోగ్యం గలవారికి కదా వైద్యుడు అంటాడు యేసు ప్రభు. ఏ మాటకి ఈ మాట మాట్లాడుతున్నాడు? ప్రియదేని బిడ్డలారా, ఏ మాట కంటే, ఈ యేసు ప్రభు ఏంది నీతిమంతుడయ్యిండి, పరిశుద్ధుడయ్యిండి, ఆ పాపుల ఇంట్లలో, ఆ సుంకరుల ఇళ్లలో కూర్చొని కలిసి భోజనం చేస్తున్నాడు. అసలు ఈయనకి నీతిమంతుడికి పరిశుద్ధునికి వాళ్ళతో ఏం సహవాసం అసలా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు ఏ విధంగా యాకోబు బావి దగ్గరికి వెళ్ళి సమరయ స్త్రీని నాకు నీళ్ళు ఇవ్వమని అడిగాడు, ఆమె ఏమనింది, నువ్వు యూదుడివి, నేను సమరయ స్త్రీని, నాతో నీకేమి సాంగత్యము అన్నట్లుగా మాట్లాడింది. ఇక్కడ కూడా ప్రియదేని బిడ్డలారా, పరిసయ్యులు యేసు ప్రభుని కామెంట్ చేస్తున్నారు. ఏమనంటే, ఈయన పాపులతోనూ సుంకరులతోనూ కలిసి భోజనం చేస్తున్నాడు అన్న మాటకి యేసు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, ప్రియదేని బిడ్డలారా, మరి ఆరోగ్యం గలవారికి వైద్యుడు, రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు అంటాడు. అంటే మనం ఎవరమైనా కానీ
రోగంగా ఉన్నప్పుడే హాస్పిటల్కి వెళ్తాం కానీ వైద్యుని ఆశ్రయిస్తాం కానీ రోగం లేనప్పుడు మనం ఎక్కడన్నా హాస్పిటల్కి వెళ్తామా? వైద్యుని ఆశ్రయిస్తామా? ఆశ్రయించం. అదేవిధంగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఎవరంటే జన్మిట్లారా, ఆయన ఆయన శరీర సంబంధం స్వస్థ కలుగు చేయగలడు, ఆత్మ సంబంధమైన స్వస్థ కూడా కలుగు చేయగలిగిన దేవుడు కాబట్టి, ఆయన పాపుల రక్షకుడు కాబట్టి యేసుప్రభు అంటాడు, నేను పాపులను పిలవచ్చేదని కానీ నీతిమంతులను పిలవరాలేదు అంటాడు యేసుప్రభు. నేను పాపుల్ని పిలవచ్చేదని కానీ నీతిమంతులను పిలవరాలేదంటాడు యేసుప్రభు. ఎందుకని ఈ మాట అంటాడు ప్రియమిత్రులారా యేసుప్రభు? ఎందుకంటాడు ఈ మాట? నేను పాపుల్నే పిలవచ్చుదని, మరి అనేక మంది ప్రియమిత్రులారా నీతిమంతులు, పరిశుద్ధులు, పవిత్రంగా పర్ఫెక్ట్గా జీవించేవాళ్ళు అనేక మంది నీతిమంతులు ఉంటారు కదా, మరి వాళ్ళని ఎందుకు పిలవరాలేదు యేసుప్రభు? మరి పాపుల్ని పిలిచేదానికి వచ్చాడు యేసయ్య? చెప్పండి ఒకసారి. ఎందుకు పిలవచ్చేదానికి వచ్చాడు ఆయన? ఎవరిని పిలిచేదానికి వచ్చాడు యేసుక్రీస్తు? ఎవరి కోసం మాట్లాడాలి? పాపుల కోసం వచ్చాడు. మరి నీతిమంతులు ఎందుకు పిలవరాలేదు ఆయన? ఆన్సర్ రావాలి నాకు. ఎందుకు పిలవరాలేదు? నోరు తెరవండి. ఎందుకు పిలవరాలేదమ్మా? చెప్పరా? ఎందుకని పిలవరాలేదంటే ఇప్పుడు తినమిట్లారా, ఈ భూలోకములో ఒక్కరు కూడా నీతిమంతులు లేరు కాబట్టి, యేసుక్రీస్తు ఒక్కడే నీతిమంతుడు కాబట్టి, యేసుక్రీస్తు ఎవరి కోసం వచ్చాడంటే నశించిపోతున్నటువంటి ఆత్మలైనటువంటి వారి కొరకే వచ్చాడు కాబట్టి, పాపులను పిలవచ్చుదని కానీ నీతిమంతులను పిలవరాలేదని చెప్పి యేసుప్రభు అందుకు సమాధానం ఇస్తాడు. ఉపమానం కూడా యేసుప్రభు ఏం చెప్తాడు? రోగులకు వైద్యుడు అవసరం కానీ మరి ఆరోగ్యం గల వారికి వైద్యుడు అవసరం లేదు కదా అంటాడు యేసుప్రభు. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యుల్ని అడిగిరి. ఆయన మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలవచ్చుదని కానీ నీతిమంతులను పిలవరాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను. కనికరమును కోరుచున్నాను గనుక బలిని కోరను. సో ఒకవేళ ఆయన బలిని కోరుకునే పని తినబెట్టారా, ప్రతి సంవత్సరానికి ఒకసారి ప్రతిమలు ఎవరైనా పాపం చేస్తే, తప్పిదము చేస్తే ప్రియదేనిబిడ్లారా పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి ప్రధాన యాజకుడు ప్రియదేనిబిడ్లారా ఏం చేసేవాడంటే, ఆ రోజుల్లో ఏదైనా తప్పు చేస్తే, పాపం చేస్తే, లేక ఒక పావురం కానీ ఒక గొర్రెపిల్ల కానీ ఇలాగా ఆ పాప పరిహారార్థం ఒక బలిచ్చేవాళ్ళు. పాప పరిహారార్థం ఏం చేసేవాళ్ళు? బలిచ్చేవాళ్ళు. కానీ ప్రియదేనిబిడ్లారా నోరు లేని మోగ జంతువుల రక్తం చిందించటం వలన పాపం పరిహరించబడదు కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి రావటం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ ఆయన బలిని కోరుకునే పని అయితే ఈ భూలోకంలో ఏ మనుషుడు నివసించడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆయన బలి కోరుకునేవాడు. అయితే ఆయన బలిని కోరుకోకుండా ఏమి కోరుకున్నాడంటే ఆయన కనికరమును కోరుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన కనికరాన్ని కోరుకున్నాడు కాబట్టి ప్రియమైనటువంటి ప్రియదేనిబిడ్డలారా యేసుక్రీస్తు యేసుక్రీస్తు కంటే ముందు పుట్టిన వారి కొరకు, యేసుక్రీస్తు తర్వాత పుట్టిన వారి కొరకు ప్రియదేనిబిడ్డలారా మరి ఇక ముందు పుట్టబోయే వారి కొరకు యేసుక్రీస్తు ఒక్కసారి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక్కసారి బలి పశువుగా మారిపోయి ఆయన మన కొరకు ప్రియదేనిబిడ్డలారా మన కొరకు మూడు మేకుల మధ్యలో ఆకాశానికి భూమికి మధ్యలో యేసుక్రీస్తు వేలాడి చనిపోయి మూడవ దినం తిరిగి లేస్తానని చెప్పి తిరిగి లేచినటువంటి దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 22వ అధ్యాయం బైబిల్ గ్రంథంలో నుంచి మనం లేఖనాలు ధ్యానించుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయం.
ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభు అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతముల్లో ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళాను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదేమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగుగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనుడని చెప్పెను. అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటకి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి, అబ్రహామా, అబ్రహామా అని అతను పిలిచెను. అందుకు అతడు, చిత్తం ప్రభు అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్నేమీ చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకీ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువానువని ఇందువల్ల నాకు కనబడుచున్నదనిను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము లేఖనాలు ధ్యానించుకున్నట్లయితే అబ్రహాముకి 100 సంవత్సరాలకి ఒక్కగానొక కుమారుడు, వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు పుట్టాడు. ఆ ఒక్కగానొక కుమారుని దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేస్తున్నాడంటే దహన బలి ఇవ్వమని చెప్పి, నీ కుమారుని దహన బలి ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నాడు. దహన బలి ఇవ్వమని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు? కోరుకున్నాయా? మరి ఇందాకనే కదా మీరు చెప్పింది. మరి దేవుడు ఏమాత్రం కూడా బలిని కోరుకునే దేవుడు కాదాయన, కనికరమును కోరుకునే దేవుడు అని చెప్పారు కదా. మరి ఇప్పుడు దేవుడు బలిను తన కుమారుని దహన బలి ఇవ్వమని అంటున్నాడంటే మరలా ఇలా చెప్తున్నారంటే అంటారేమో మీరు ఒకవేళ. అయితే ఇప్పుడు దేని బిడ్డలారా, ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఎట్లనగా ఆయన అబ్రహామని పిలవగా అతడు చిత్తం ప్రభు అంటున్నాడు. అబ్రహామని పిలవగా చిత్తం ప్రభు అని అంటున్నాడండి. ఎవరు? అబ్రహాము. దేవుడు అబ్రహామా అని పిలిచాడు. పిలిచినప్పుడు అబ్రహాము ఏమంటున్నాడంటే చిత్తం ప్రభు అంటున్నాడు. చిత్తం ప్రభు అంటే అప్పుడు నీకు ఒక్కడైనా నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు పర్వతములు ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. ఏమాత్రము కూడా తడువు చేయకుండా, ఏమాత్రము కూడా వెనకడుగు వేయకుండా చిత్తం ప్రభు అన్నాడు కాబట్టి, దహన బలికి సిద్ధపడ్డాడు కాబట్టి ఇస్సాకుని ప్రియ దేని బిడ్డలారా తో కూడా కత్తి, కట్టెలు, నిప్పు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి దేని బిడ్డల బలిపీఠం కట్టి దాని మీద కట్టెలు పేర్చి తన కుమారుడైనటువంటి ఇస్సాకును బంధించి దహన బలి ఇచ్చేదానికి ప్రియ దేని బిడ్డలారా ఆయన ఏం చేశాడంటే చేత్తో కత్తి పట్టుకొని పైకి ఎత్తినప్పుడు ఏమన్నాడో తెలుసా ప్రియ దేని బిడ్డలారా? దేవుడు 11వ వచనంలో మనం చూస్తే అప్పుడు అబ్రహాము 10వ వచనం, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి
కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచాడు. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? మొదటగా నీ కుమారుని బలిచ్చేదానికి మరి నేను చూపించేటువంటి పర్వతం మీదకి నువ్వు తీసుకుని వెళ్ళని చెప్పినప్పుడు ప్రియమిట్లారా ఏమాత్రం కూడా తడువు చేయలే, చిత్తం ప్రభు అన్నాడు. మరి ఇక్కడ కూడా ప్రియమిట్లారా దేవుడు చెప్పినట్లుగా చేసి కత్తి పైకి పట్టుకొని పైకెత్తినప్పుడు, చెయ్యి చాపినప్పుడు ప్రియమిట్లారా ఇక్కడ ఆకాశమందున్నటువంటి దేవుడు తన దూత ద్వారా అబ్రహామా అబ్రహామా అని పిలవటం జరిగింది. అందుకు అతడు చిత్తం ప్రభు అనెను. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకము, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడేవాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నదనెను. ఇందువల్ల నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టు కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. ఆ అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకును అని నేటి వరకు చెప్పబడెను. యెహోవా ఈరంటే దేవుడే యెహోవా చూచుకొనును, లేకపోతే దేవుడే చూచుకొనును. కాబట్టి ఇప్పుడు ఏమిట్లారా మొదటి వచనంలో మనం చూస్తే ఇక్కడ 22వ అధ్యాయం మొదటి వచనం చూస్తే ఎందుకని అబ్రహాము దహన బలి ఇవ్వమని ఇస్సాకును కోరుకున్నాడంటే ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎందుకని దహన బలి కోరుకున్నాడు అబ్రహాముని? దేవుడు ఇస్సాకును తన కుమారునటువంటి ఇస్సాకుని దేవుడు ఎందుకని దహన బలిగా అర్పించమని కోరుకున్నాడంటే జన్మిళ్ళారా, ఎందుకని కోరుకున్నాడంటే ప్రియ సహోదరుడా, అబ్రహామును పరిశోధించేదానికి. దేనికండి? ఆయన బలిని కోరుకునే దేవుడా? మన దేవుడని యెహోవా బలిని కోరుకునే దేవుడు కాదు. ఆయన ఎవరంటే ఆయన కనికరమును కోరుకునే దేవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయన బలిని కోరుకునే దేవుడు కాదు కాబట్టి, కనికరమును కోరుకునే దేవుడు కాబట్టి, అందుకని అబ్రహాముని దేవుడు ఏం చేశాడంటే పరిశోధించెను. అబ్రహాము దేవుడు పరిశోధించెను. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా, మన ప్రభు అయినటువంటి యేసు ఈ పొట్టేలు ఎవరంటే ఇప్పుడు దేని బిడ్డలారా, చివరగా నీ కుమారుడి మీద చెయ్యి చాపి ఉన్నావు కాబట్టి ఆపుమని దేవదూర మాట్లాడినప్పుడు ఇప్పుడు దేని బిడ్డలారా వెంటనే ఆపివేసి వెనక భాగంలో పొదలో చిక్కుకొని ఉన్నటువంటి మరి పొట్టేలను తీసుకొచ్చి తన కుమారుడికి బదులుగా మరి ఏం చేశాడు ఇప్పుడు దేని బిడ్డలారా, ఇక్కడ తన కుమారుడికి బదులుగా వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకొని కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. ఆ పొట్టేలే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ లేఖనాలు మనం ధ్యానించినట్లయితే ప్రియమైన బిడ్డలారా మరొక మాట ఏంటంటే ఇక్కడ బైబిల్లో మనం చూసినట్లయితే హెబ్రీలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ అధ్యాయం 7వ అధ్యాయము 28వ వచనం తీయండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరవండి. 7:28. ధర్మశాస్త్రం బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించను కానీ ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను కనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించెను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రియమైన బిడ్డలారా, ఆయనంట ఏం చేశాడంటే, ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులను అర్పింపవలసిన అవసరం గలవాడు కాడు. దినదినము బలులు అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. అంటే సంవత్సరానికి ఒకసారి కానీ దినదినము కానీ ఆయన బలులు అర్పించాల్సినటువంటి పని ఆయనకి లేదు. మరి ఏం చేశాడు యేసుక్రీస్తు అంటే, ఆయన ఒక్కసారి ప్రియమైన బిడ్డలారా, ఏ ఒక్కడు నీతిమంతుడు లేడు కాబట్టి ఈ భూలోకములో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు ఏం చేశాడంటే ఒక్కసారి బలి పశువుగా, ప్రియమైన బిడ్డలారా, ఒక్కసారి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన బలి పశువుగా మన కొరకు ఆయన తన్ను తాను అప్పగించుకొని, ప్రియమైన బిడ్డలారా, తన్ను తాను ఏం చేశాడంటే అప్పగించుకొని ఒక్కసారి పని చేసి ముగించాడంట. ఏం చేశాడు తెలుసా ప్రియమైన బిడ్డలారా? ఆయన ఏం చేశాడు తెలుసా? ప్రపంచ మానవాళ్ళందరి కొరకు ఒక్కసారి దినదినము కాకుండా, సంవత్సరానికి ఒకసారి కాకుండా పరిశుద్ధ స్థలములకు వెళ్ళి పశువులు కానీ ఇలాంటి వేటిని కూడా పాప పరిహారార్థం బలిచ్చే పని లేకుండా ప్రపంచ మానవాళ్ళందరి కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ఆయన ఒక్కసారి ఏం చేశాడంటే తన్ను తాను తగ్గించుకొని, ప్రియమైన బిడ్డలారా, ఒక్కసారి పని చేసి ముగించాడంట. ఏం పని చేశాడు ఆయన? ఏం చేశాడంటే ప్రియమైన బిడ్డలారా, నీ పాపముల నిమిత్తమై, నా పాపముల నిమిత్తమై, ప్రపంచ మానవాళందరి యొక్క పాపముల నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు ఆయన మన తలంపులతో చేసిన పాపములను బట్టి యేసుక్రీస్తు ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. మన చేతులతో చేసిన పాపాన్ని బట్టి యేసుక్రీస్తు రెండు చేతులలో మేకులు కొట్టించుకున్నాడు. మన కాళ్ళతో చేసిన పాపమును బట్టి ప్రియమైన బిడ్డలారా, ఆయన కాళ్ళలో మేకును కొట్టించుకున్నాడు. బైబిల్లో లేనటువంటి హిస్టారికల్గా చరిత్ర ఆధారాలతో చెప్తున్నటువంటి మాట, 2 చేతుల్లో మేకును కొట్టించుకున్నాడు. మరి రోమా ప్రభుత్వం వారు యేసు ప్రభువుని ప్రియమైన బిడ్డలారా త్రాగుబోతులకి అప్పగించడం జరిగిందంట. అప్పగించినప్పుడు ఆయన 2 చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. కాళ్ళలో 2 మేకులు కొట్టాల్సిన దానికి బదులు త్రాగిన మత్తులో ప్రియమైన బిడ్డలారా ఒక మేకు ఎక్కడో పోగొట్టుకోవడం జరిగింది. యేసుక్రీస్తు ఒక కాలు మీద ఒక కాలు ఇలా పెట్టి, ప్రియమైన బిడ్డలారా, ఒక కాలు మీద ఒక కాలు ఇలా పెట్టి వాళ్ళు భయపడి వణికిపోతున్నప్పుడు, మళ్ళా రోమా ప్రభుత్వం వాళ్ళు మాకు శిక్ష విధిస్తారేమని చెప్పి భయపడుతున్నప్పుడు యేసు ప్రభు 2 కాళ్ళు ఒక దగ్గర పెట్టి ఆ ఒక్క మేకును నాకు ఆ కాళ్ళకు కొట్టమని చెప్పినప్పుడు ప్రియమైన బిడ్డలారా ఆ ఒక్క మేకును కొట్టించుకోవడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరం లేదు ప్రభు యేసయ్య తండ్రి, రోగులకే కదా వైద్యుడు అవసరమని పాపుల మధ్యలో కూర్చొని ప్రభా భోజనం చేస్తున్నప్పుడు పరిశీలు అడిగినటువంటి ప్రశ్నకి నాయన నువ్వు సమాధానం ఇచ్చే ప్రభు యేసు ప్రభు తండ్రి. ఏంటి ప్రభు, ఏంటి ఆ సుంకర్లో పాపుల మధ్యలో వాళ్ళ ఇంట్లో కూర్చొని భోజనం చేస్తున్నాడు ఈయన నీతిమంతుడయ్యిండిని వాళ్ళు కామెంట్ చేసినప్పుడు, మాట్లాడినప్పుడు, తోలనాడినప్పుడు యేసు ప్రభా నీవు నాయన సూట్ అయినటువంటి సమాధానం ఇచ్చే ప్రభు. అవును నాయన యేసు ప్రభా తండ్రి, నువ్వు పాపులు పిలవచ్చుగా నీతిమంతులు పిలవరాలేదు ప్రభు నాయన. ఒక్కడ కూడా ఈ లోకంలో నీతిమంతులు లేడు కాబట్టి, ఎక్కడ చూసినా ఒక్కరు కూడా నీతిమంతులు లేరు కాబట్టి, యేసుక్రీస్తు పాపులు ప్రేమించేదానికి వచ్చాడు కాబట్టి, పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు కాబట్టి నాయన, పాపులను ప్రేమిస్తున్నాడు కాబట్టి నాయన, పాపుల మధ్యలోకి పాపుల ఇంట్లోకి వెళ్ళి భోజనం చేస్తున్నాడు తండ్రి.
ఆ సంగతి పరిశీలికి అర్థం కాక ప్రభు యేసు ప్రభు తండ్రి, ఆ సంగతి పరిశీలికి అర్థం కాక ప్రభు యేసు ప్రభు వాళ్ళు అలా మాట్లాడినప్పుడు తండ్రి యేసు ప్రభు తండ్రి, దేవా యేసు ప్రభు మీరు సరైనటువంటి సమాధానం ఇచ్చారు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తండ్రి యేసు ప్రభు నాయన సమాజ మందిరములోకి మీరు బోధిస్తున్నప్పుడు తీసుకొని వచ్చినప్పుడు నాయన, మీలో పాపము లేనివాడు ఎవడైనా ఉంటే ఆ మీద మొదటి రాయి వేయమన్నప్పుడు ప్రభు యేసు ప్రభు ఒక్కడికి కూడా ప్రభు యేసు ప్రభు తండ్రి ధైర్యము చాలక ఆ స్త్రీతో చేసింది మేమే కదా పాపం చేసిన పురుషులమని భయపడి ప్రభు ఒకరి తర్వాత ఒకరు నాయన రాయి కింద పడవేసి వెళ్ళిపోవటం జరిగింది ప్రభు యేసు ప్రభు. అవును నాయన, ఏ భేదము లేదు ప్రభు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని ప్రభు యేసు ప్రభు తండ్రి నీ వాక్యము సెలవిస్తుండగా తండ్రి, ఈ సమయంలో తండ్రి నేను పాపిని ప్రభా, తెలుసో తెలియకో చేశాను నాయన. యేసు యేసు తెలుసో తెలియక చేశాను నాయన. నా మనస్సాక్షి నేరరూపం చేస్తుంది, నా మనస్సాక్షి నన్ను గద్దిస్తూ ఉంది, నా మనస్సాక్షి నన్ను నేరరూపం చేస్తూ ఉంది. అది ఏ విషయమైనా కావచ్చు ప్రభా, దొంగతనం అనే విషయమైనా కావచ్చు దేవా, తల్లిదండ్రులు కళ్ళు కప్పెట్టి మోసం చేసే విషయం కావచ్చు, వ్యసనమైనటువంటి బానిసత్వంలో ఉండొచ్చు ప్రభా, చెడు స్నేహాలు చేసి ప్రభు నీకు నేను దూరమైపోయి ఉండొచ్చు ప్రభు యేసు ప్రభా. అయితే నా కొరకే ప్రభా నువ్వు నాయన, నా కొరకే పరలోక మహిమని విడిచిపెట్టి మూలకానికి వచ్చే ప్రభు యేసు ప్రభు తండ్రి, నేను ప్రభా నీకు విరుద్ధమైంది నాయన, నీకు అయిష్టకరమైంది ప్రభా, నీకు నా యేసు ప్రభు తండ్రి ఇష్టము లేని కార్యాన్ని నేను చేసి ఉన్నాను ప్రభా. నా మనస్సాక్షి నన్ను నేరాపం చేస్తున్న ప్రభు. అయితే నువ్వు బలిని కోరుకోవంట నాయన, కనికరమునే కోరుకుంటావని మాట్లాడేవు తండ్రి యేసు ప్రభు తండ్రి. నా మీద ఒక్కసారి కనికరిపడు ప్రభు యేసు ప్రభు తండ్రి. నా చదువు కాదు నాయన, నా టాలెంట్ అంతకన్నా కాదు నాయన, నా జ్ఞానం అసలు అంతకంటే కాదు ప్రభు యేసు ప్రభు తండ్రి. ఓ మైటీ గాడ్, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నా మీద నీ ఆత్మ కుమ్మరించబడును గాక నాయన, నా మీద నీ ఆత్మను కుమ్మరించుదు గాక నాయన. నీ అభిషేక తైలంతో నింపుదువు గాక నాయన, నీ అభిషేక తైలంతో నింపుదువు గాక నాయన. ఇప్పుడు దేవుని సన్నిధి కాంతి నా మీద ప్రకాశించును గాక నాయన, నీ ముఖ కాంతి నా మీద ప్రకాశించును గాక నాయన. మీ జీవాత్మతో నింపుదువు గాక నాయన. యేసయ్యా యేసయ్యా, నా మీద కనికరి పడితే నా దరిద్రతను నువ్వు కొట్టివేస్తావు ప్రభు. నా మీద నువ్వు కనికరి పడితే నా దరిద్రతను కొట్టివేస్తావు ప్రభు యేసు ప్రభు తండ్రి. దేవా యేసు ప్రభు, ఆకాశమందు నాయన చూస్తున్న దేవుడివని ప్రభు, ఆకాశమందు చూస్తున్న దేవుడివని గుర్తిరిగేదానికి కృప చూపున తండ్రి. బలహీనురాలిని ప్రభు యేసయ్య, నీ దయ నా మీదకి రాని నాయన. నాతో మాట్లాడుతున్న దేవుడు నువ్వే నాయన. నా మీద నీ కనికరం రాని ప్రభు యేసు ప్రభు, నా మీద నీ కనికరం రాని ప్రభు యేసు ప్రభు నాయన. నా సేవకుని మాట రూఢీపరుస్తాను నా ప్రభు. నా మనస్సాక్షి నేరరూపం చేస్తుంది ఆయన. నా మనస్సాక్షిని గద్దిస్తుంది ప్రభా. ఒప్పుకోవాలా కప్పెట్టుకోవాలా తండ్రి, ఒప్పుకోవాలా కప్పెట్టుకోవాలా? ఆకాశమందు చూస్తున్న దేవుడు నాయన. యేసు 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 యేసు, నాకు యథార్థమైన హృదయాన్ని నాయన, నిష్కపటమైన హృదయాన్ని ప్రభువా
దొంగ మారు మనసును తీసివేయి నాయన, దొడ్డి మారు మనసును తీసివేయి నాయన. అగ్ని అభిషేకం నా మీదకి రానండి నాయన, అగ్ని అభిషేకం నా మీదకి రానండి ప్రభువా. రైట్ నౌ థ్యాంక్ యూ మాస్టర్, నీకు స్తోత్రం నాయన. రైట్ నౌ థ్యాంక్ యూ మాస్టర్, నీకు స్తోత్రం నాయన. నా మనస్సాక్షిని ప్రభువా దేవా నేరరూపం చేస్తుంటే కఠినం చేసుకుంటాను తండ్రి, కఠినం చేసుకున్నాను తండ్రి. నా మాట అగ్ని వంటిది కాదా, అది బండలను బద్దలు చే సుత్తి వంటిది కాదా. నా మాట అగ్ని వంటిది కాదా, అది బండలను బద్దలు చే సుత్తి వంటిది కాదా. నేను నీ మీద కనికిరి పడేదానికి, నీ మీదనే కనికిరి పడేదానికి వచ్చాను, పరలోక మహిమ విడిచిపెట్టి. నేను పాపులు పిలవచ్చుగా నీతిమంతుల కొరకు రాలేదు, నీ మీద కనికిరి పడదని నేను వచ్చాను. ప్రభువా నా మీద కనికిరి పడమని దేవుణ్ణి వేడుకుంటావా? నా స్థితిగతులు ఎరిగిన దేవుడా యేసయ్యా, ఒక్కసారి నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోతండి యేసు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోతండి యేసు ప్రభువా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను యేసు ప్రభువా. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు హఠాత్తుగా మరణిస్తాడని ప్రభువా ఈ వాక్యము సెలవిస్తుడుగా తండ్రి యేసు ప్రభు తండ్రి. నీ కనికిరాన్ని వేడుకునేదానికి నాయన, హృదయాన్ని కఠినపరచుకోకుండా ప్రభు నీ కనికిరాన్ని కోరుకునేదానికి యేసు ప్రభు తండ్రి. నువ్వు సంసిద్ధంగా ఉన్నావు ప్రభు. ప్రపంచ మానవాళి కొందరి కొరకు ఒక్కసారి నాయన బలిపశువుగా మారిపోయావు నాయన. నీ ప్రేమ ఎంత గొప్పది, నీ త్యాగం ఎంత గొప్పది ప్రభు. నీ దయా నీ వాసులు ఎంత గొప్పది ప్రభు యేసయ్యా. జాలి కలిగినటువంటి దేవుడు నా యేసు ప్రభు తండ్రి, మీరే సహాయం చేయమని తండ్రి. స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రం ఆరోపించుకుంటూ ప్రభు నజరేయుడైన యేసు నామం అడుగుతున్నాను తండ్రి.